హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు బాలకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్లోని క్యాష్ని ఉమాంగ్ యాప్ ద్వారా ఎట్లా విత్డ్రా చేసుకోవాలనే విషయాన్ని నుంచి క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈపీఎఫ్లో ఉన్న క్యాష్ని మనం రెండు విధాలుగా విత్డ్రా చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఉమాంగ్ యాప్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అయితే క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఎలా విత్డ్రా చేసుకోవాలనే విషయాన్ని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఉమాంగ్ యాప్ ద్వారా ఎలా విత్డ్రా చేసుకోవాలనే విషయాన్ని గురించి క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. 100% యూస్ఫుల్ దిస్ వీడియో. ఇంకా లేట్ చేయకుండా, ల్యాగ్ లేకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసినాక నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ పైన క్లిక్ చేసి UMANG స్పేస్ ఇచ్చి యాప్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక సెర్చ్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసి యాప్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే లోడ్ అవుతుంది. ఒక్క నిమిషం టైం పడుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయినాక ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఓకే పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ గెట్ స్టాండర్డ్. ఇక్కడ వచ్చేసి కొత్త యూజర్స్ కాబట్టి రిజిస్టర్ హియర్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే రిజిస్టర్ హియర్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక వచ్చేసి రైట్ మార్క్ ఇవ్వండి. రైట్ మార్క్ ఇచ్చి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ పైన క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. లేకుంటే ఎల్లో పైన క్లిక్ చేసినా సరే ఓటీపీ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేసినాక నెక్స్ట్ పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ దిస్ టైం పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎల్లో పైన క్లిక్ చేయండి. క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసి 6 నెంబర్ డిజిట్ అనేది పాస్వర్డ్ అనేది మనం పెట్టుకోవాలి. సీక్రెట్ పాస్వర్డ్. మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది 6 నెంబర్ డిజిట్ పెట్టుకోండి. కన్ఫర్మ్, సేమ్ నెంబర్ కన్ఫర్మ్ పైన ఇవ్వండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేసి ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేసినాక సెకండ్ వచ్చేసి ఈపీఎఫ్ఓ సెకండ్ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యూ పాస్బుక్ అంటే మన పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందని చెక్ చేసుకోవచ్చు. ఇందులో థర్డ్ ఆప్షన్ వచ్చేసి రేజ్ క్లెయిమ్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే మన బ్యాలెన్స్ అనేది విత్డ్రా చేసుకోవాలి కాబట్టి మనం ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మనం ఏ బ్యాంక్ అయితే పిఎఫ్కి ఇచ్చామో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ చేసినాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం ప్లీజ్ సెలెక్ట్ మెంబర్ ఐడి పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనం ఒకటే కంపెనీ అయితే సెలెక్ట్ చేయవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదు 2 కంపెనీలు 3 కంపెనీలు ఏమైనా ఉంటే కంపెనీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇట్లా లొకాలిటీ, స్ట్రీటు, పిన్ కోడ్, సిటీ ఇవన్నీ అంత ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. అయితే ఈ ఫామ్ వచ్చేసి మన ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ ఫుల్ స్టాప్ కానీ కామా కానీ ఇలాంటివన్నీ స్పేస్ కానీ ఏమి ఉంచొద్దు ఫ్రెండ్స్. ఇక్కడ మన ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఎంటర్ చేయండి. ఫస్ట్ విలేజ్ వచ్చేసి, తర్వాత స్టేటు ని సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఫిల్ చేస్తున్నాను కదా, కొంచెం టైం తీసుకుంటుంది. అంతా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసుకోండి, ఒకసారి వెరిఫై చేసుకోండి కరెక్ట్ ఉందో లేదో. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఫామ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫామ్ 31 సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఇల్నెస్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇల్నెస్ పర్పస్ దగ్గర ఇల్నెస్. నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ అనేది ఎంత కావాలనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్.
ఇక్కడ 2 రైట్ మార్క్ ఇచ్చేయండి. రైట్ మార్క్ ఇచ్చేసి గెట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. గెట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పాపప్ వస్తది. క్లోజ్ చేయండి. ఇక్కడ ఓటీపీ వస్తది. ఓటీపీ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎంటర్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్ అని వచ్చింది చూడండి ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్ వస్తే ఇన్ 4 డేస్ లోపల క్యాష్ అనేది మనకి అకౌంట్‌కి, బ్యాంక్ అకౌంట్‌కి అనేది విత్‌డ్రా అయిపోద్ది. ఓకే. యువర్ క్లెయిమ్ హాస్ బీన్ సబ్మిటెడ్ వచ్చింది కదా! సక్సెస్ఫుల్. కావాలంటే ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే అయిందా లేదా అనే విషయం గురించి. ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసి ట్రాక్ క్లెయిమ్ 4 ఆప్షన్ ఉంది చూడండి. దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ట్రాక్ క్లెయిమ్ పైన క్లిక్ చేసినాక ఇక్కడ వచ్చేసి ఫుల్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ట్రాక్ ఐడి ఫామ్ 31. ఇక్కడ నేను ఈరోజు మనం ఫామ్ అని సబ్మిట్ చేసాం కాబట్టి 15th August 2025. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నా ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనున్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది